లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా? చాలా మంచి క్వశ్చన్ రా. ఇది ప్రతి తల్లిదండ్రులు కాలం వరకు దీని గురించి మాట్లాడరు. దానివల్ల ఎన్నో పెళ్ళిళ్ళు, అటు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ ఇటు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ ఎన్నో కారణాల వల్ల కుటుంబ కలహాలతో రెండు పక్కన ఉండేవాళ్ళు డైవర్స్ దాకా వెళ్తున్నారు. ఒక విధంగా లవ్ మ్యారేజ్ గురించి చెప్తాం. లవ్ మ్యారేజ్ అనేది ఏమవుతుందంటే, సపోజ్ దానికి ప్రతి విషయంలోనూ నేను ఈ రెండు వ్యాలిడ్ ఎగ్జాంపుల్స్, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇస్తాను. గుర్తానికి నేనే తీసుకోండి. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకొని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నా మ్యారేజ్కి ముందు. ఆవిడ అనుకోకుండా బ్రాహ్మణ్. ఆవిడ వయసు ఎంత? నా ఈక్వల్ వయసు, నా ఏజ్ వయసే. అర్థమవుతుందా మీకు? అంటే ఏంటి? అప్పుడు నేను 30 సంవత్సరాలు ఉంటే, ఉదాహరణకు నా ఏజ్ ఉంటుంది కదా, అంటే మీ క్లాస్మేట్ లాగా 30 సంవత్సరాలే ఉంటుంది. కానీ బ్రాహ్మణి తల్లిదండ్రులు, మా అమ్మ ఈ విషయం తెలిసినా కూడా ఉండేది, కానీ మ్యారేజ్ సెటిల్మెంట్ అనేటప్పుడు, రాజా నీకు ఈ సంబంధం మంచిది కాదు అని ఒక కారణం చెప్పింది. నేను చేసిన పెంపకంలో, నేను పెరిగిన పెంపకంలో తల్లిదండ్రుల మాట, తల్లి మాట వినాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు, తల్లికి ఎగనెస్ట్గా నేను ఎప్పుడు పోలేదు, ఏ రోజు పోలేదు. సో ఆవిడ ఈ చనిపోతూ మీ అమ్మని, అంటే నా భార్యని సెలెక్ట్ చేసి, ఇంకా పెళ్లి కాలేదు రాదా, ఆ అమ్మాయిని నేను చనిపోయిన మ్యారేజ్ సంబంధం క్యాన్సిల్ చేసుకోకుండా చేస్తానంటారు, మంచిది కాదు, అచ్చుబాటు కాలేదని, అయినా నువ్వు అమ్మాయినే పెళ్లి చేసుకో అని చెప్పి చనిపోయింది. నాకు సంతోషకరమైంది ఏంటంటే, మా అమ్మ చనిపోయింది నాకు పెళ్లికి ముందే. కానీ మీరు ఆ వయసులో ఉంటే, అమ్మ తల్లి చనిపోయింది కదా, ఇంకేంటి నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతాడు. కానీ నేనేం చేశాను? మా అమ్మ చెప్పింది నేను పాటించాను, మ్యారేజ్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా వయసు 62 సంవత్సరాలు. మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఆరోగ్యరీత్యా 62 సంవత్సరాలప్పుడు ఈ వయసులో మీరు సంపాదనకు వచ్చారా? నువ్వేమో ఇంకా చదువుతున్నావు, నువ్వు 24 సంవత్సరాలు నీకు వయసు వచ్చింది, ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది. నీకు 19 సంవత్సరాల వయసు వచ్చింది, నువ్వు సెటిల్ అవ్వాలంటే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది. అంటే 62 సంవత్సరాల వయసులో భార్యాభర్తలు ఒకటే వయసు ఉన్నప్పుడు, అంటే ఆవిడికి కూడా నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకొని ఉంటే నా వయసే ఉంటుంది ఇప్పటికి కూడా 62 సంవత్సరాలే. అలాంటప్పుడు ఏమవుతుంది? 62 గబగబా అనుకోకుండా దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు ఇద్దరు పటాపటా అని చనిపోతే నీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అందుకనే పెద్దవాళ్ళు చెప్పిన మాట ఎప్పుడు వినాలా. మన పూర్వీకులు ఏం చెప్తారు? భార్యాభర్తల మధ్య వయసు తేడా మినిమం 5 ఇయర్స్ ఉండాలి. అంటే భార్య వయసు భర్త వయసు కన్నా 5 సంవత్సరాలు చిన్నది ఉంటేనే అది సూటబుల్ అవుతుంది. ఎందుకని అంటే, భర్త కొద్దిగా నాలాగా ముసలితనంలో వచ్చినప్పుడు భార్య వయసులో ఉంటుంది కాబట్టి, భర్తకి హెల్ప్ఫుల్గా ఆరోగ్యరీత్యా కానీ, వండి పెట్టడం విషయంలో కానీ, పిల్లలను పోషించుకోవడంలో కానీ ఆవిడకి ఎనర్జీ ఉంటుంది. ఈ కారణంతోనే పూర్వీకులు ఏం మూర్ఖులు కాదు. మన పూర్వీకులు చెప్పిన సిద్ధాంతం తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉన్న గ్రంథాల్లో భార్య వయసు కంపల్సరిగా భార్యాభర్తల మధ్య వయసు తేడా మినిమం 5 సంవత్సరాలు ఉండాలా. కనీసం 2 సంవత్సరాలు ఉంటే ఐడియల్ మ్యారేజ్ అంటారు. 5 సంవత్సరాల కింద ఎక్కువ కన్నా తేడా ఉండకూడదు. అర్థమైందా? సో అది ఐడియల్ మ్యారేజ్ గ్యాప్. మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది అంటే ఏంటి? అరేంజ్డ్ మ్యారేజ్ మంచిది అనే ఉద్దేశంతో మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ చేసామనుకోండి, ఓకే అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తాం, మరి లవ్ మ్యారేజ్ మంచిది కాదని నీకు అభిప్రాయం చెప్తున్నాను. మరి మీరేమనుకుంటారు? ఓహో అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలి కదా, అప్పుడు మీరు చెప్పిన పెళ్లి సంబంధం. ఇప్పుడున్న ఈ కలికాలంలో పెళ్లి కొడుకుకి మనం అరేంజ్డ్ మ్యారేజ్ కానీ, పెళ్లి కూతురికి మన అరేంజ్ మ్యారేజ్ కానీ మనం చేస్తుంటే, పెళ్లి కొడుకు విషయం, పెళ్లి కూతురికి మనం పెళ్లి కొడుకుని తెచ్చి పెట్టేవాళ్ళు ఏమీ చూడలేని పరిస్థితి. అతను వాడు సంపాదన ఎంత, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు తాగుబోతా తిరుగుబోతా, లేకపోతే వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిందా, పెళ్ళి ఏమన్నా కుటుంబం ఉందా అనే విషయం కూడా తెలవదు. సో అది తెలవకుండానే
పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు మీరేం చేస్తున్నారు? బహుశా నువ్వు తిరువారూరులో ఉంటావు, నువ్వు ఇంకెక్కడ హర్యానాలో ఉంటావు, నువ్వు ఏం చేస్తున్నావు తల్లిదండ్రులు కలుగుతావు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మంచిగానే ఉంటారు, మంచి నడవడి కలగాలి అని అభిప్రాయంలో ఉంటారు. సో అది కానే కాదు. అందుకనే చెప్తున్నా, మీకు అరేంజ్డ్ మ్యారేజెస్లో ఇప్పుడున్న ఫ్యాషన్ అయిపోయిందంటే పెళ్లి కూతుర్లకి, పెళ్లి కొడుకులకి చూసినప్పుడు పెళ్లి కూతురు అన్నీ ఒప్పుకుంటుంది, తీరా తాళిగట్టు సమయంలో వచ్చేటప్పటికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను వేరే వాడిని ప్రేమించాను అనుకొని పెళ్లి మానేసి వెళ్ళిపోతుంది. పెళ్లి కొడుకు షాక్. అంటే ఏంటి? అరేంజ్డ్ మ్యారేజెస్లో పెళ్లి కూతురు గతం ఏంటో తెలవదు, పెళ్లి కొడుకు గతం ఏంటో తెలవదు, ఇవన్నీ చూడకుండా నమ్మకం మీద పెళ్లి చేస్తారు, అందుకనే డైవర్స్ అవుతుంటాయి. సో ఇన్ని కారణాల్లో అంటే అటు లవ్ మ్యారేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వయసు తేడా ఎక్కువగా ఉండదు. ఇటు అరేంజ్డ్ మ్యారేజ్లో వాళ్ళ గత చరిత్ర, అటు 7 సంవత్సరాల సంబంధం కానీ ఇటు 7 సంవత్సరాల సంబంధం కానీ తెలవదు. సో ఈ విషయంలో ఇది అలాంటప్పుడు అంటే లవ్ మ్యారేజ్ మంచిది కాదు, మరి అరేంజ్ మ్యారేజ్ మంచిది కాదు, మరి అసలు మ్యారేజ్ ఏంటి? అది అసలైన పాయింట్కి వస్తున్నా. అన్నిటికన్నా మ్యారేజెస్ ఇప్పుడున్న కాదు, ఇప్పుడున్న కలికాలం పరిస్థితుల్లో లవ్ మ్యారేజ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇంపార్టెంట్. మీరు లవ్ చేస్తే తల్లిదండ్రులు చెప్పండి, ఒప్పించండి. నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయితో వెళ్ళిపోవడం కాదు, లేకపోతే వీడు నా కొడుకుగా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయితో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పు, కన్విన్స్ అయ్యి. 1 సంవత్సరం పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, నా కొడుకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను తిరువారూరుకి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏం కోరావు? 10,000 రూపాయలు వాడేసిన బండి గురించి అడిగావు. డాడీ అది చాలా బాగుంది, బాగా వస్తుంది, స్మూత్గా ఉంది, మనం తక్కువ పెట్టుబడి 10,000 రూపాయల బండిగా నాకు కొనిస్తే సరిపోతుందని. నేను తండ్రిగా ఏం ఆలోచించాను? నీకు బెస్ట్ ఇవ్వదలుచుకున్నాను. 10,000 రూపాయల బండి ఏందిరా, 1,05,000 రూపాయలు పెట్టి కొత్త బండి, న్యూ బండి నీకు నేను కొనిచ్చాను. నాకు నచ్చింది నేను కొనిలా, నువ్వు కోరింది స్ప్లెండర్ బాగుందన్నావు. నెక్స్ట్ కలర్ నీవు కోరిన సెలక్షను, కానీ నేను చేసింది ఏంటి? అంతా నీ సెలక్షనే, నా సెలక్షన్ ఏమీ లేదు. నువ్వు కొనుక్కున్న స్ప్లెండర్, నువ్వు కోరుకున్న కలరు, నేను చేసిందల్లా బెస్ట్ వర్జిన్ బండి, నువ్వు వాడబోయే బండి నేను నీకు కొనిచ్చాను. తండ్రిగా ఇక్కడ ఉన్నది మీ ఇద్దరికి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఇక్కడ ఉన్నది బొమ్మరిల్లు ఫాదర్. మీకు ఎప్పుడు బెస్ట్ ఇవ్వాలనే చూస్తారు. నాకు చెప్పండి మీ సమస్య ఏదో, నేను మంచి చెడు నేను ఆలోచిస్తాను. నాతో చెప్పండి, షేర్ చేయండి. నేను ఆ అమ్మాయి మంచిదా కాదా? నువ్వు అమ్మాయిని ప్రేమించావు, అరే బాగుంది, సంతోషం. ఆ అమ్మాయిని ప్రేమించితే ఆ అమ్మాయి మనకు సూటబుల్ అవుతుందా లేదా? అంతా చేసిన తర్వాత ఒక కుటుంబం అంటే ఒకరికి నచ్చితే సరిపోదు. నీకు భార్యగా వచ్చే అమ్మాయి నీకు నచ్చాలా, మాకు సంతృప్తిగా అమ్మాయిని మాకు నచ్చాలంటే ఉద్దేశం ఏంటి? ఆ అమ్మాయి నడవడికలో కానీ, హైట్లో కానీ, గత చరిత్ర కానీ, కుటుంబ చరిత్ర కానీ నడవాలి. ఆ అమ్మాయి అందచందాలు నచ్చడం వరకే నీ బాధ్యత, ఆ అమ్మాయి గత చరిత్ర వెరిఫై చేయడం నా బాధ్యత. అదేవిధంగా నీకైనా సరే ఒక పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, నీ భర్తను సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడం వరకే నీ బాధ్యత. చెప్పు, ఆ అబ్బాయి సూటబుల్ కాదా? లవ్ మ్యారేజ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఇన్ ప్రెజెంట్ డేస్. అర్థమైందా మీకు? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంత ఓపెన్గా ఏ తల్లిదండ్రులు తన పిల్లలకు చెప్పడం లేదు. లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. రాధే రాధే.